ఏ పరిపాలకుడైతే, ఏ ప్రభుత్వం అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు తెస్తాడో, అంటే మార్పులు తెస్తాడో, అవసరాలకు తగ్గటువంటి కార్యక్రమాల్ని రూపకల్పన చేసి అమలు చేస్తాడో, అది మంచి ప్రభుత్వం అవుతుంది. అది చేయాలంటే ఏముండాలి? దానికి ముందు ఆ ప్రభుత్వాన్ని నడిపేటువంటి వ్యక్తులకి ఆ సమాజం పట్ల, ఆ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రజల తాలూకా జీవనం పట్ల ప్రేమ కలిగి వారందరి తాలూకా స్థితిని పెంచాలి అనేటువంటి ఒక కోరిక ఉండాలి. దాంట్లో కొంత నిజాయితీ ఉండాలి. ఇలాంటి వారు మాత్రమే ప్రజలు అధికారం ఇచ్చిన రోజున ఆ స్థితిగతుల్ని మార్చి వాళ్ళ ప్రమాణాలని పెంచుతారు. ఇప్పుడు ఇది మీరు చూస్తే, ఈ 5 సంవత్సరాలు చూస్తే అన్ని డిపార్ట్మెంట్లు ప్రభుత్వంలో చూడండి, అన్ని మార్పులు చేశాం. అన్ని విధానాల్ని మళ్ళీ రివ్యూ చేసి ఈ పరిస్థితులకు తగ్గట్టుగా తీసుకొచ్చాం. ఇవన్నీ మారుతున్న పరిస్థితులు చేసినమాట. మన పిల్లలు చదువుకొని ఒక ఉద్యోగ అవకాశం కోసం ఎక్కడికైనా వెళ్తే, నీకు ఇంగ్లీష్ రాదు కనుక నువ్వు ఈ ఉద్యోగానికి పనికిరావు, నీకు లాంగ్వేజ్ కమ్యూనికేషన్ లేదు అని చెప్పొచ్చేస్తే ఆ పిల్లడిది ఏం తప్పు? ఆ రోజు రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం అలా చదివించింది. ఆ తల్లిదండ్రులకు అంతకుమించి చదివించే అవకాశం, భాగ్యం వాళ్ళకి లేదు కనుక చదివించారు. ఆ పిల్లలు మాత్రం ఈ విధానానికి బలైపోతుందా లేదా? వారి తోడ పిల్లలు ఆ అవకాశాలను అందిపుచ్చుకొని బ్రహ్మాండంగా జీవించి వర్ధిల్లుతూ ఉంటే వీడు చూసి అలా చేతులు పెట్టుకొని నిలబడి నా బతుకులు ఇంతే అని బాధపడితే దానికి బాధ్యులు ఎవరు? ఆ పిల్లాడు బాధ్యులు కాడు, పాలన చేసేవాడు బాధ్యుడు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పాలన చేసేవాడే బాధ్యుడు. అందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? స్కూళ్ళన్నీ మార్చాడు. అందులో భాగంగానే మీకు స్కూల్ వచ్చింది, మీరు చూసారు. నీకంటే సాక్ష్యం ఎవరు? ఆ స్కూల్ చూసారు. మనం అలాంటి స్కూలు వస్తుందని ఎప్పుడైనా మనం కలగన్నామా? చెప్పండి. అలా వచ్చింది. అయితే స్కూల్ బిల్డింగ్ చదువు చెప్తుందా? కాదు కదా. సిలబస్ కావాలి, మంచి సిలబస్. ఆ సిలబస్ దేనికి? మన పిల్లడు రేపు ప్రపంచంలో ఎక్కడ అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని అందుకునేటువంటి సిలబస్ ఉండాలి. ఆ సిలబస్ని పెట్టాడు ప్రవేశపెట్టి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. చదువుకోవడానికి శక్తి లేదు కదా. ఏం చేయాలి అప్పుడు? ఆ శక్తిని ఇవ్వాలి ఆ కుటుంబానికి. ఇవ్వడానికి కోసం ఏ పిల్లడి ఖర్చు మీరు పెట్టక్కర్లేదు, ప్రభుత్వమే పెడుతుంది. బట్టలు ఇచ్చి, సాక్స్ ఇచ్చి, బూట్ ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, సంచి ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, కడుపు నిండా భోజనం పెట్టి తల్లి కూలికి పంపించేస్తుంది. ఆమె అకౌంట్లో 15,000 రూపాయలు వేసి స్కూల్కి పంపించే పని చేస్తుంది.